హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఈ రెండు కారపొడులు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అంత కమ్మగా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేదండి. ఈ కారం ఉంటే మనకి రోడ్ సైడ్న కారపొడి నెయ్యి వేసి ఇడ్లీలు ఇస్తారు కదండి, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు మా వారు నేను ఇంట్లో టిఫిన్ చేసినా కూడా కారం అనే అడుగుతుంటారు. నేను అందుకే ఎప్పుడు ఇంట్లో ఇలా కారం అయితే చేసి పెట్టుకుంటానండి. కారపొడులు అయితే చాలా బాగుంటాయండి ఇడ్లీలోకి అయితే. ముందుగా మన వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇది నా స్టైల్లో నేనైతే 2 కారపొడులు అయితే ఇవాళ రెడీ చేసి చూపిస్తానండి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి ఒక 100 గ్రాముల దాకా అయితే పల్లీలు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 100 గ్రామ్స్ అయితే పల్లీలు ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అవసరం లేదు మనకి. ఇలా అయితే ఫ్రై అయిపోయి ఇక్కడ నేను చూపించినట్టుగా ఫ్రై చేసేసుకొని ఈ పల్లీలు పక్కన అయితే ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను, చల్లారిపోతే. ఆ లోపు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకొని ఒక 50 గ్రాముల దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు అయితే తీసుకున్నానండి. ఇవి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాలు వేసుకొని ఫ్రై అయితే చేసి 2 కారపొడులు అన్నాను కదండి, ఒకటి పల్లీల కారం, ఒకటి ధనియాల కారం అండి. చాలా బాగుంటుంది. ఒకటేసారి ఫ్రై అయితే చేసుకున్న ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చిలోనే ఒక 4-5 ఎండుమిర్చి అయితే తీసుకొని మనం పల్లీల కారంలో కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకే ఒకటేసారి ఇలా ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పల్లీలకు తగ్గట్టు మన స్పైసీకి తగ్గట్టు కారపు చూసుకొని ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 5-6 దాకా అయితే ఎండుమిర్చి అయితే వాడి తగినంత సాల్ట్, అలాగే వెల్లుల్లి వేసుకున్నా. ఇక్కడ నేనేమో వెల్లుల్లి పొట్టు ఏం తీయకుండానే అలాగే వేసాను. ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. పల్లీల కారం అయితే ఇంకా మనకి రెడీ అయింది. వీలుంటే మనకి రోట్లో తంచుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మిక్సీ కన్నా రోట్లో వేసుకొని దంచుకునేది అయితే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ఎండుమిరపకాయలు, ధనియాల కారం అన్నాను కదా, తగినంత సాల్ట్, అంటే ఒక 2.5 స్పూన్ దాకా సాల్ట్ అయితే పట్టింది. అలాగే ఒక వెల్లుల్లి మొత్తం తీసేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా మనకి ఇక్కడ పల్లీల కారం కానీ ధనియాల కారం కానీ రెడీ అయిపోయిందండి. చూస్తారా? ఇంకా చెప్పాను కదండి, రోట్లో వేసుకుంటే వేడిగా ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, ముద్దగా వస్తుంది. కారపొడులు చూడంగానే ముందైతే వేడిగా ఇడ్లీ పెట్టేసుకొని కారపొడి వేసుకొని ఇలా పైన చల్లుకొని పల్లీల కారం ఇడ్లీ మీద ఇలా వేసుకొని, అలాగే నెయ్యి వేసుకొని వేడిగా ఇడ్లీ తింటుంటే ఉంది చూడండి. నేను వేడి మీద తీసాను, ఇడ్లీ ఇట్లా కాలిపోతున్నాయి అన్నమాట, పొగలొస్తూ. ఈ 2 కారాలు పెట్టుకొని తింటే ఉంది చూడండి, నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి. ఇడ్లీ కూడా అంత కమ్మగా ఉన్నాయి కారపొడులు. చాలా ఇష్టం అండి నాకు. చట్నీ కన్నా ఎప్పుడు ఇలా ఇంట్లో కారంగా నేను ఉందంటే రెడీ చేసి పెట్టుకుంటాను. నేను ఎప్పుడు ఈ కారం కానీ ఇంట్లో ఉందంటే చాలండి, నాకు ఆ రైస్లో కూడా చక్కగా తినేస్తాను. ఇది మార్నింగ్ దోశ అయితే చేసుకున్నా, దోశ కూడా చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.